హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు అయితే కనుక మనకి సుప్రీంకోర్టు నుంచి అయితే కనుక ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. 10th క్లాసు మరియు డిప్లొమా మాట అండి. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా 80 జూనియర్ కోర్టు అటెండెంట్ కుకింగ్ కూడా మాట అండి. అంటే కుకింగ్ చేసే వాళ్ళకి కూడా ఇందులో అవకాశం ఉంటుందన్నమాట. సో దాని గురించి ఇప్పుడు మనం నోటిఫికేషన్ డీటెయిల్గా చూద్దామండి. చాలా మంది కోర్టులో జాబ్స్ పడ్డాయి అని అడుగుతున్నారు. అయితే కోర్టులో జాబ్స్ పడ్డం అంటే ఏం లేదండి, ఒక్కొక్క అంటే డిస్టిక్ వైజ్ ఇస్తున్నారన్నమాట. కానీ 2-1 పోస్టులు మాత్రం ఇవ్వడం వల్ల నేను చెప్పట్లేదు. ఇదైతే 80 పోస్టులు ఉన్నాయన్నమాట అండి. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా జూనియర్ కోర్ట్ అటెండర్ కోసం మాట అండి. 80 పోస్టులు మాట అండి ఇది. అయితే కుకింగ్ నాలెడ్జ్ కూడా ఉన్న వాళ్ళకి ఇందులోని ప్రయారిటీ ఉంది మాట అండి. దీనికి ఫీజు అయితే 400 రూపీస్ ఉంటుంది, 400 రూపాయలు ఫీజు ఉంటుందండి. SC ST ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఉమెన్ వాళ్ళకైతే కనుక 200 రూపాయలు మాట అండి. ఇది ఆగస్టు 23వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 9వ తారీఖు వరకు కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మాట అండి. 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు దీనికైతే కనుక వయసు మాట అండి. 10th క్లాసు మరియు డిప్లొమా కూడా ఉండాలి. అయితే ఇది 23వ తారీఖు నుంచి ఆగస్టు 23 నుంచి స్టార్ట్ అవుతుంది కనుక ఇది అసలు నిజమా కాదా అంటే ఇది ఒకసారి నోటిఫికేషన్ చూసామనుకోండి డీటెయిల్గా మనకు అర్థమవుతుంది అనమాట. ఈ నోటిఫికేషన్ 17 ఆగస్టు ఇచ్చారన్నమాట అండి. ప్యానెల్ ఆఫ్ ఫిల్లింగ్ 80 వేకెన్సీస్ పోస్ట్ జూనియర్ కోర్ట్ అటెండెంట్ కుకింగ్ కూడా అన్నమాట అండి. క్యాండిడేట్ షుడ్ నాట్ బిలో అంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి, 27 సంవత్సరాల లోపు. SC ST OBC వీళ్ళందరికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లోనైతే ఎలా అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారో SC ST వాళ్ళకి 5 years, OBC వాళ్ళకి 3 years ఇందులో కూడా అలాగే ఇస్తారన్నమాట అండి. దీనికి టెస్ట్ కూడా ఉంటుందండో. అయితే దీనికి రిటర్న్ టెస్ట్ ఉంటుందన్నమాట. మొత్తం 200 మార్క్స్కి ఉంటుందన్నమాట అండి. ఏంటి కోర్టులో జాబ్స్ అన్నారు, దీనికి మళ్ళీ టెస్ట్ ఉంటుందంటున్నారు. ఇది పర్మనెంట్ జాబ్స్ మాట అండి. ఇంకా కోర్టులో జాబ్స్ ఏంటంటే మనకి అది అవుట్ సోర్సింగ్లో ఓపెన్ అయ్యేవైతే కనుక పర్మనెంట్ జాబ్స్ కాదు కనుక వాటికైతే కనుక టెస్ట్ ఉండదు, ఫీజు ఉండదు. కానీ ఇవి పర్మనెంట్ జాబ్స్, అందుకే దీనికి టెస్ట్ ఉంటుంది, ఫీజు కూడా ఉంటుంది అన్నమాట. ఇది మీరు రిటర్న్ ఎగ్జామ్ అయితే కనుక మనకి వైజాగ్లో ఉంది, హైదరాబాద్లో ఉంది, ఇక్కడ ఉన్న సెంటర్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. వాటిలో మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు అన్నమాట అండి. అయితే దీనికి అప్లికేషన్ ఆన్లైన్లోనే పంపించాలండి. దీనికి డ్యూటీస్ ఎలా ఉంటాయంటే చూడండి, టు ప్రిపేర్ అండ్ సర్వ్ గుడ్ క్వాలిటీ ఫుడ్ మీల్స్ స్నాక్స్ అంటే మీరు టిఫిన్స్ స్నాక్స్ భోజనం అవన్నీ కూడా సర్వ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అండి. అంటే డ్యూటీస్ ఎలా ఉంటాయని అన్నదన్నమాట అండి. అంటే మీకు కోర్టులో అనమాట అండి, కోర్టులో ఇలాంటి టైప్స్ జాబ్స్ కూడా మనకి ఓపెన్ అవుతూ ఉంటాయండి. ఓపెన్ అయినప్పుడు మాత్రం ఎవరు వదులుకోకండి. అలాగే అరేంజింగ్ అండ్ గార్నిషింగ్ అండ్ ప్లేటింగ్ డిషెస్ టు హై స్టాండర్డ్ అంటే ప్లేట్లో నీట్గా సర్దడం, గార్నిష్ చేయడం అలా. అలాగే క్లీన్ కూడా మెయింటైన్ చేయాలి, హైజెనిక్ కిచెన్ని నీట్గా ఉంచుకోవాలి. అలాగే కుకింగ్ క్లోత్స్ని కూడా చాలా నీట్గా ఉంచాలి. తర్వాత కుక్కర్స్ని కానీ యూటెన్సిల్స్ కానీ అలాగే ఫుడ్ని కూడా ఫుడ్ ఐటమ్స్ని స్టోరేజ్ చేయడంలో కానీ అలాగే ఫుడ్ని ఫ్రిజర్లో వాటిలో పెట్టినప్పుడు కానీ అలాగే వేస్టేజ్ని స్పాయిల్ అయిన ఫుడ్ని కూడా ఒక చోట పెట్టడం కానీ ఇలాంటి పనులన్నీ ఉంటాయన్నమాట అండి. ఇవన్నిట్లో కూడా హైజెనిక్గా ఉండాలి. అంటే చాలా నీట్గా అంటే మనము నీట్గా ఉండాలి, మనం చేసే పని కూడా నీట్గా ఉండాలంటారు చూడండి. దానిని ఇది ఎక్కువగా చూస్తారన్నమాట. మీకు ఎగ్జామ్ కూడా వీటిలోనే ఉంటుందన్నమాట అండి. అలాగే టు టేక్ సేఫ్టీ ప్రికాషన్స్ టు ప్రివెంట్ ఫైర్ అంటే ఎలాంటి ఫైర్ దగ్గర ఇంజూరీ అయితే కనుక ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అది కూడా ఉంటుందన్నమాట అండి. హాలిడేస్ అయితే కనుక సండేస్ హాలిడేస్ ఉంటుందండి. అలాగే ఆడ్ అవర్స్లో కూడా ఉంటుంది. క్లీనింగ్ డ్యూటీస్ అండ్ వర్క్ ఎట్ ఆల్ లొకేషన్ ప్లేస్ స్పెసిఫైడ్ ఫ్రమ్ టైం టు టైం ఉండాలన్నమాట అండి కిచెన్లో. అది కూడా అలాంటి డ్యూటీస్ అన్నిటినీ కూడా ఈ టైప్ ఆఫ్ డ్యూటీస్ అన్నిటినీ కూడా మీరు చేయాల్సి ఉంటుందన్నమాట అండి. ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఒక ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ డైరెక్ట్గానే రిక్రూట్మెంట్ అనేది ఉంటుందండి. ఆన్లైన్లోని ఆగస్ట్ 23 నుంచి కూడా స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ అప్లికేషన్స్ అంతా కూడా ఆన్లైన్లోనే చేయాల్సి ఉంటుందన్నమాట అండి. మరి వాటితో పాటు ఇంక్లూడింగ్ జనరల్ డ్యూటీస్ కూడా చేయాల్సి ఉంటుందటండి. అయితే చూసారు కదా, ప్యానెల్ ఆఫ్ ఫిల్లింగ్ 10th స్టాండర్డ్ కండక్టెడ్ బై ఎనీ బోర్డ్ అని ఏ బోర్డులోని ఏ ఇన్స్టిట్యూట్లోనే 10th స్టాండర్డ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. 10th క్వాలిఫికేషన్ అనమాట అండి. మినిమం 1 year ఆఫ్ ఫుల్ టైం డిప్లొమా కుకింగ్లోని ఫుల్ టైము డిప్లొమా చేసి ఉండాలటండి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే కనుక ఈ ఫుల్ టైం డిప్లొమా చేసి ఉండక్కర్లేదటండి. నార్మల్గా వాళ్ళు ఏదో ఒక దాంట్లోని చేస్తుంటే చాలు. అలాగే 3 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలటండి. ఇవన్నీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అంటే ఇదేనండి మనకు సుప్రీంకోర్టులో ఓపెన్ అయిన 80 జాబ్స్.
కోర్ట్ అటెండెంటర్స్ మాట అండి. అయితే జిల్లాల వారీగా కూడా కోర్టులో ఓపెన్ అవుతున్నాయి కానీ చాలా తక్కువ అండి, 1-2 పోస్టులు మాత్రమే ఉంటున్నాయి. మీకు ఎక్కువ పోస్టులు ఉండి ఇది ఉపయోగపడుతుందంటే కనుక ఖచ్చితంగా నేను చెప్తానండి మీకు. అయితే ఇలాగే చూస్తూ ఉండండి మీ సేవ మేడం ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.